చూస్తున్నాం బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడింది. ఏపీ తెలంగాణకి భారీ వర్ష జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. రాబోయేటువంటి 3 రోజుల పాటుగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాలకి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. గంటకి సుమారుగా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వేయడంతో పాటుగా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇక మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాలో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇటు తెలంగాణ విషయానికి వస్తే సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం, యాదాద్రి, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. వాయుగుండం కారణంగా 3 రోజుల పాటుగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు నమోదే అవకాశం ఉంది. మత్స్యకారులను వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సో ఎప్పటికప్పుడు ప్రభుత్వాల యొక్క సూచనలు, వాతావరణ శాఖ యొక్క అధికారుల యొక్క సలహాలని పాటిస్తూ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్నమాట. ఇంకోవైపు ఎక్కడెక్కడ కొన్ని రోజుల పాటుగా 1-2-3 రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అంతటి స్థాయిలో వర్షాలు లేవని చెప్పి కొంత రిలాక్స్ అవుతున్న సిచ్యువేషన్లో 3-4 రోజుల పాటుగా మరింత భయంకరమైన వర్షాలు ఉంటాయనేది వాతావరణ శాఖ అధికారుల యొక్క హెచ్చరికలు. దీనికి సంబంధించిన కొలీగ్ సచిన్ జాయిన్ అవుతున్నారు నాతో పాటుగా. సచిన్, వాతావరణం ఎటువంటి మార్పులు ఉండబోతున్నాయి? రేపటి నుంచి ఎటువంటి వర్ష సూచన ఉంది? ఈ వాయుగుండం ఇంకింతగా కొంత ప్రభావాన్ని చూపించబోతోందా? మనోజ్, ఇది దాదాపు ఈ రోజు మధ్యాహ్నం నుంచి అనుకున్న సందర్భం. ఎందుకంటే అల్పపీడనం కాస్త బలపడింది. ఆ బలపడడం అంటే ఆ తీవ్ర అల్పపీడనంగా మారింది. ఆ తీవ్ర అల్పపీడనం అంటే వాయుగుండంగా మారినట్టు మాట్లాడుకుంటుంటాం దర్దాపులుగా. ఒకవేళ వాతావరణం ఇంకా సహకరిస్తే కనుక ఆ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి తుఫానుగా మారే అవకాశం ఉంది. ఇది ఉత్తరాంధ్ర తీర ప్రాంతాలకు సంబంధించిన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం. ఇది వాయువ్య దిశ అంటే కాస్త మనకి ఇటు ఉత్తరాంధ్ర నుంచి ఒకవేళ మనకి బాండ్ లేకపోతే లైన్ మాట్లాడుకుంటుంటాం. వర్షుడైతే ఆ లైనేజ్ నుంచి మాట్లాడుకుంటే కనుక ఉత్తరాంధ్ర నుంచి మొదలుపెట్టి ఇటు మనకి తూర్పు తెలంగాణ, ఈ ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల మీద ఎక్కువ ప్రభావం మనకి ఉంటూ ఉంటుంది. అంటే వాయువ్యం నుంచి పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఈ ప్రాంతాల్లో ఏర్పడింది కాబట్టి ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల మీద ప్రభావం ఎక్కువగా ఉన్నట్టుగా అంచనాలు అయితే ఉన్నాయి. ఏకంగా గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పి ఏకంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ అంచనా వేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ దీంతో పాటు వీటి ప్రభావంతో మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ఉత్తరాంధ్ర మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందంటే శ్రీకాకుళం నుంచి మొదలుపెట్టి విజయనగరం, విశాఖపట్నం, ఇటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి వరకు కూడా ఈ ప్రభావం ఉంటుంది. అండ్ ఒకవేళ కంటిన్యూటీ అయ్యి ఒకవేళ అదే డైరెక్షన్ లో కనుక వెళితే అప్పుడు కాస్త మనకి తూర్పు ప్రాంతాలు అంటే ములుగు, ఈ భద్రాద్రి కొత్తగూడెం, ఇటువైపు ఖమ్మం ఈ ప్రాంతాల మీద కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. ఏది పశ్చిమ మధ్య బంగాళాఖాతం నుంచి అంటే పడమర వైపు నుంచి వాయువుకి కనుక ఈ ప్రభావం ఉంటాయి. సో ఇదే కనుక కంటిన్యూ అయిన సందర్భంలో ఇటు తీర ప్రాంతాలు అంటే నెల్లూరు, చిత్తూరు ఈ ప్రాంతాల మీద కూడా అంటే నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాలు కూడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. అండ్ ఈ ప్రభావం ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే కాస్త అంటే ఒకవేళ ఈ రోజు మధ్యాహ్నం మాట్లాడుకున్నాం దీని అంటే మాట్లాడుకున్న ఈ రోజు మధ్యాహ్నం దాదాపు కన్ఫర్మేషన్ వచ్చింది. ఈ అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారుతోంది అని చెప్పి ఇది ఇంకా ముందుకు వెళ్లే సందర్భంలో ఇంకా బలపడే అవకాశం ఉంటుంది. ఒకవేళ బలపడితే కనుక దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ఎక్కడ కేంద్రీకృతం అయింది అని అనుకుంటే బంగ్లాదేశ్ కి 80 కిలోమీటర్ల దూరంలో, పశ్చిమ బెంగాల్ కి 160 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాకి 180 కిలోమీటర్ల దూరంలో వాయుగుండంగా ఇది పరిణామం చెందింది. 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా కదులుతూ, వాయువ్య దిశగా అంటే ఇటు నార్త్ వెస్ట్ కదులుతూ ఇది గంగానది పరివాహక ప్రాంతం పశ్చిమ బెంగాల్ మీదుగా జార్ఖండ్ వైపు పయనించే అవకాశం ఉంది. అంటే దీని ప్రభావం ఎక్కువగా ఇటువైపు ఉండకపోవచ్చు. జార్ఖండ్ వైపు నుంచి అటువైపు అంటే ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతాల మీద ఉండే అవకాశం ఉంటుంది. జార్ఖండ్ తో పాటు బీహార్ ఆ ప్రాంతాలకు సంబంధించి మాట్లాడుకుంటే కాబట్టి మన మీద అంటే మరి ముఖ్యంగా తెలుగు ప్రాంతాల మీద ఒకవేళ ఉంటే ఉత్తరాంధ్ర ఈ ప్రాంతాల మీద ఉంటుంది. కాస్త మనకి ఇంకా దీని ఇంపాక్ట్ ఒకవేళ స్ట్రాంగ్ గా ఉంటే ఎందుకంటే తీరానికి వచ్చే కొద్ది ఇది బలం పుంజుకుంటూ ఉంటుంది కాబట్టి ఒకవేళ పరిస్థితులు సహకరిస్తే అప్పుడు మనకి ఖమ్మం ఈ ప్రాంతాల మీద కాస్త ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. అంటే భయపడవలసిన అంశం అంటే భయపడవలసిన అంశం కాదు. ఎందుకంటే ఈ ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఉండే అవకాశం ఉందని చెప్పి స్వయంగా రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ చెప్పుకొచ్చింది కాబట్టి. అండ్ ఇప్పటికీ ఈ సందర్భంలో అలర్ట్లు జారీ చేశారు. దాంతో పాటు ఆయా ప్రాంతాల కలెక్టర్ని అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత స్థాయిలో వర్షాలు పడతాయా? ఎందుకంటే అంచనాలు ఏంటి, ఎల్నినో ప్రభావంతో వస్తున్న ఆ వాతావరణం కూడా ఒక్కసారిగా మారిపోతూ ఉంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈరోజు ఈవినింగ్ అరౌండ్
5:36 ఆ టైంకి హైదరాబాద్ లో వాతావరణం చూసుకుంటే కారుమబ్బులు కమ్మేస్తాయి. భారీ వర్షం అనుకున్నాం, కానీ కనీసం 10 నిమిషాలు కూడా వర్షం పడ్డ దాఖలాలు లేవు. కాబట్టి ఎల్నినో ప్రభావం ఆ స్థాయిలో ఉంది. కాబట్టి ఒకవేళ వాతావరణం ఇంకా బలపడి తీవ్ర వాయుగుండంగా మారి అంటే తుఫానుగా పరిణమించే సందర్భంలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుందని కూడా అతిశయించలేదు. బట్ ఎందుకైనా మంచిది, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఆయా జిల్లాల యంత్రాంగాన్ని ప్రభుత్వం కూడా అలర్ట్ చేస్తూ ఉంది. బికాస్ 24 గంటల్లో దీనికి ప్రభావం ఇంకా పెరుగుతుంది. కాబట్టి తీరాన్ని తాకినప్పుడు ఒకలా ఉంటుంది, తీరాన్ని దాటినప్పుడు దీని ప్రభావం ఇంకోలా ఉంటుంది. కాబట్టి తీరాన్ని తాకే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలంటూ కూడా ఇప్పటికీ డైరెక్షన్స్ వెళ్ళిపోయాయి, ఆదేశాలు జారీ చేశారు, ఉన్నతాధికారులందరూ కూడా అలర్ట్ అయ్యారు. అండ్ తీరాన్ని దాటే సందర్భంలో కూడా జాగ్రత్తలు తీసుకునే అవకాశం పుష్కలంగా కనిపిస్తోంది ఇక్కడ. బట్ ఇంపాక్ట్ చూసుకుంటే కనుక ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉంటుందంటే యాజ్ ఆఫ్ నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ప్రస్తుతానికి అయితే భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం అయితే ఇటు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి పెద్దగా ప్రభావం అంటే ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఇందుకీ భారత వాతావరణ శాఖ ఎటువంటి అలర్ట్ ఇచ్చింది అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. కాబట్టి ఎల్లో అలర్ట్ కింద మాట్లాడుకుంటూ ఉంటారు. ఎల్లో అలర్ట్ అంటే బీ ప్రిపేర్డ్, బీ అలర్ట్ అండ్ బీ ప్రిపేర్డ్. ప్రస్తుతం ఈ విషయంలో యంత్రాంగం కూడా అలర్ట్ గానే ఉంది. అండ్ ప్రభుత్వం దాంతోపాటు భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని ప్రభుత్వం అండ్ అలాగే రాష్ట్ర యంత్రాంగం కూడా అలర్ట్ అయి ముందుకు వెళ్తున్న సందర్భం. ఆ రిపోర్ట్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను మనోజ్. ఎందుకంటే భారత వాతావరణ శాఖ అమరావతి కేంద్రంగా ఎటువంటి రిపోర్ట్ ఇచ్చిందంటే కనుక రాబోయే 24 గంటల నుంచి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాల మీద కాస్త ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం నుంచి చెప్పుకొచ్చింది. ఇటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది, దాదాపు 5 రోజుల పాటు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే పార్వతీపురం, మరియు విజయనగరం, విశాఖపట్నం, అల్లూరు సీతారామరాజు డిస్ట్రిక్ట్, అనకాపల్లి, కాకినాడ, ఈస్ట్ గోదావరి, యానాం, అంబేద్కర్ కోనసీమ, ఏలూరు, వెస్ట్ గోదావరి ఈ జిల్లాలకు నేను మీకు ముందుగా చెప్పినట్టుగా ఇక్కడ వరకు కూడా గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి భారత వాతావరణ శాఖ అంచనా వేయడం జరుగుతోంది. మళ్ళీ కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం ఈ జిల్లాల మీద కూడా ప్రభావం ఉంటుందని చెప్పుకొచ్చింది. అంతే. సో ఇక్కడి నుంచి రేపు ఎల్లుండికి వచ్చే ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అండ్ ఈ రోజు నుంచి 3 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుందని చెప్పి ఎల్లో అలర్ట్ జారీ చేస్తున్న భారత వాతావరణ శాఖ మనం చెప్తున్నట్టుగా. బట్ మేజర్ గా దీని ప్రభావం ఉండబోతోంది మాత్రం నిర్మోహమాటంగా, సంతోషంగా ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతాల మీద దీని ప్రభావం కాస్త ఉండే అవకాశం ఉంది, కాస్త ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. బహుశా బీ ప్రిపేర్డ్ అని చెప్పి చెప్తున్న సందర్భం అంటే ఎల్లో అలర్ట్ ఇచ్చింది కాబట్టి. సో ఎల్లో అలర్ట్ ఇచ్చిందంటే మాత్రం లైఫ్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం తీరానికి దగ్గర వస్తున్న కొద్దీ ఒకసారి సడన్ గా ఓవర్ ద నైట్ అలర్ట్స్ మారిపోతూ ఉంటాయి. భారత వాతావరణ శాఖ కూడా ఎప్పటికప్పుడు దానికి తదనుగుణంగా అలర్ట్స్ ని మారుస్తూ ఉంటుంది. అండ్ ఇప్పటికీ మీరు చూస్తే కనుక తెలంగాణకి కూడా అలర్ట్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఈ రోజు 10 గంటల వరకు కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, హన్మకొండ, దేశగిరి, భూపాలపల్లి వీటికి ఎల్లో అలర్ట్ ఇచ్చింది భారత వాతావరణ శాఖ, హైదరాబాద్ కేంద్రంగా తెలంగాణకి. అంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. అంటే బంగాళాఖాతంలో పరిస్థితులు అనుకూలిస్తే కనుక ఇంకా ఆ వాయుగుండం బలపడితే పరిస్థితులు మారే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ నాట్ బిగ్గెస్ట్ డేంజర్, బట్ బీ అలర్ట్ అని చెప్పుకోవాలి మనం. రైట్, థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్ యూ ఫర్ ద డీటెయిల్డ్ అప్డేట్స్. సో బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోంది. దీంతో ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. 2-3 రోజుల పాటుగా కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలకి వర్షాలు కురుస్తూ ఉన్నాయి. 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉన్నాయి. మత్స్యకారులను కూడా ఇటువైపు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఏలూరు, నెల్లూరు, తిరుపతి ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ ఇస్తూ ఉన్నారు. ఇక సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ఖమ్మం, యాదాద్రి, భద్రాద్రి, నిజామాబాద్ జిల్లాలో కూడా భారీ వర్ష సూచన జారీ చేశారు. సో ఈరోజు సాయంత్రానికి కొంత ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూ ఇది ఇంకా విస్తరించే అవకాశం కూడా ఉంది. సో వాయుగుండం కొంత బలపడుతున్న కొద్దీ ఈ వర్షాల తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉంది. మొత్తంగా 2-3 రోజుల పాటుగా భారీ వర్ష సూచన వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. సో వాతావరణ శాఖ అధికారుల యొక్క సమాచారం, ప్రభుత్వం యొక్క సలహా సూచన మేరకి జాగ్రత్తలు తీసుకోండి, సేఫ్గా ఉండండి.